సంఘంలో తాత్కాలికమైన ప్రార్థన చేస్తారు. ఈ రోజు సంఘంలో ప్రార్థన చేయటప్ప అంటే ఏదో వచ్చిరాని ప్రార్థన చేస్తున్నామయ్యా మాకు రాదు అంటారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, సంఘంలో అటువంటి ప్రార్థన కాదు. నువ్వు సంఘంలో ఎప్పుడు చేర్చబడ్డావో అప్పుడు కానించి నువ్వు ప్రార్థనా జీవితాన్ని ఆస్వాదించుకోవాలి, నేర్చుకోవాలి. ప్రార్థనా జీవితము కొంత ఉంటే కుదరదు. ప్రార్థనా జీవితము కొద్దిగా 2 నిమిషాలు ప్రార్థన అంటే కుదరదు. ఆ ప్రార్థనలో కూడా బలం ఉండాలి, ఆ ప్రార్థనలో కూడా శక్తిని పొందుకోవాలి, ఆ ప్రార్థనలో కూడా దేవుని ఆత్మను పొందుకునే వారుగా ఉండాలి. ప్రార్థన చేస్తే మినిమిడి ప్రార్థన చేస్తే కుదరదు. అందుకని దేవుడు అంటాడు కదా, ప్రార్థన వీరుడు ఎలా ఉండాలంట, వారికి ఆటంకం ఉండదు, అగ్నిగోలు తెగిపోతాయి, ఏ విషయంలో కూడా వాడు కుంగిపోడు, నిరుత్సాహపడ్డు, ఏ విషయంలో కూడా వాడు వెనకంజ వెయ్యడు. ఎందుకో తెలుసా, ప్రార్థనా పనులు ఉన్న శక్తి అదే. అందుకనే ఇర్మియా ప్రవక్తని ఏడుపుల ప్రవక్త అంటాడు. ఈ ఏడుపుల ప్రవక్త ఏమంటాడు తెలుసా, ఇక సందర్భాన్ని మనం చూసుకుంటే అన్నాడు కదా, అతిశయించకూడదని అతిశయాన్ని గురించి చెప్పాడు. అతిశయం అంటే ఏంటి? గర్వానికి సాదృశ్యము. అతిశయం అంటే ఏంటి? పొగరకు సాదృశ్యము. అతిశయం అంటే ఏంటి? నాకేంట్లే అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళని అతిశయం అంటారు. అందుకని ఎవరిని తక్కువ చేస్తూ మనం మాట్లాడకూడదు. నా జ్ఞానం వల్ల నేను ఇలా చెప్తాను ఆలోచనకు రాకూడదు.